ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावा दोग्धा गोपालनंदन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 41వ శ్లోకం. తస్మాత్ త్వమింద్రియాణ్యాధౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియాలను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానాలను నశింపజేసే ఈ పరమ పాపిష్టి కామాన్ని, అంటే కోరికలు అనే శత్రువును నిర్మూలించుము. అన్ని అరిష్టాలకు మూల కారణమైన కామాన్ని ఎలా అధిగమించాలో ఇక శ్రీకృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. కామం మానవ ఆత్మోద్ధరణకు ఎంతో హానికరమైనది. కామం యొక్క నిక్షేప స్థానాన్ని గుర్తింపజేసిన శ్రీకృష్ణుడు మొదట ఈ ఇంద్రియాల కోరికలను నిగ్రహించమంటున్నాడు. వాటిని పెంచుకోవడం మన దుఃఖాలకు మూల కారణం. వాటిని నిర్మూలించుకోవడం శాంతికి మార్గం. ఈ ఉదాహరణ గమనించండి. రమేష్, దినేష్ అనే ఇద్దరు సహవిద్యార్థులు హాస్టల్లో ఒకే గదిలో ఉండేవారు. ఒకరోజు రాత్రి 10 గంటలకు రమేష్కు సిగరెట్ తాగాలనే కోరిక కలిగింది. అతడు ఇలా అన్నాడు, నాకు బాగా సిగరెట్ తాగాలనిపిస్తుంది అని. దినేష్ అన్నాడు, చాలా రాత్రి అయింది, సిగరెట్ గురించి మర్చిపోయి పడుకో అని. రమేష్, కాదు నేను పొగాకు పీల్చనిదే నిద్రపోలేను అన్నాడు. దినేష్ నిద్రపోయాడు, కానీ రమేష్ సిగరెట్ కోసం బయటికి వెళ్ళాడు. అప్పటికే దగ్గరలోని షాపులన్నీ మూసివేశారు. చివరికి అతనికి సిగరెట్ దొరికి ధూమపానం చేసి హాస్టల్కు తిరిగి రావడానికి 2 గంటలు పట్టింది. ఉదయాన్నే దినేష్ అతన్ని అడిగాడు, రమేష్, రాత్రి ఎన్నింటికి పడుకున్నావు? రమేష్ అన్నాడు, మధ్యరాత్రి అయిందని. నిజంగా అంటే నువ్వు సిగరెట్ కోసం 2 గంటలు వ్యాకులపడి నీ ధూమపానం అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంతకు పూర్వం 10 గంటలకు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితికి చేరుకున్నావు అన్నమాట. అంటే నువ్వు అనేది ఏమిటి అని అడిగాడు రమేష్. చూడు రమేష్, 10 గంటలప్పుడు నీకు సిగరెట్ మీద ఎలాంటి కోరిక లేదు. అప్పుడు ప్రశాంతంగానే ఉన్నావు. ఆ తర్వాత నీకు నీవే వాటి మీద కోరిక పుట్టించుకున్నావు. 10 గంటల నుండి మధ్యరాత్రి వరకు సిగరెట్ కోసం పరితపించావు. చివరికి ధూమపానం చేసిన తర్వాత నీకు నీవే పుట్టించుకున్న వాంఛ తీరింది, ఇక నిద్రపోయావు. అదే నేను ఎలాంటి కోరికలు పుట్టించుకోలేదు, ఇక 10 గంటలకే ప్రశాంతంగా పడుకున్నాను.
ఈ విధంగా శారీరక ఇంద్రియ వస్తు విషయాల కొరకై కోరికలను మనమే సృష్టించుకుంటాం. తర్వాత వాటిచే ఉద్విగ్నతకు లోనవుతాం. మనకు కావలసిన వస్తువు చేజిక్కిన తర్వాత మనంత మనమే సృష్టించుకున్న రోగం నిర్మూలించబడుతుంది. దాన్నే మనం ఆనందం అనుకుంటాం. కానీ మనలను మనం జీవాత్మగా పరిగణించుకుంటే ఆత్మ ఆనందమే మన లక్ష్యమైతే ఈ ప్రాపంచిక కోరికలను త్యజించడం సులువవుతుంది. తన ఇంద్రియాలను నియంత్రణలోనికి తెచ్చుకోమని అర్జునుడిని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. ఈ విధంగా వాటిలో వసించే కామాన్ని నిర్మూలించవచ్చు. దీనిని సాధించడానికి తదుపరి శ్లోకంలో చెప్పినట్లుగా భగవంతుడు మనకు ప్రసాదించిన ఉన్నతమైన పరికరాలను వాడుకోవాలి అంటున్నాడు. 42వ శ్లోకం. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు స. స్థూల శరీరం కన్నా ఇంద్రియాలు ఉన్నతమైనవి, ఇంద్రియాల కన్నా మనస్సు ఉన్నతమైనది, మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ. ఒక తక్కువ స్థాయి అస్తిత్వాన్ని దాని యొక్క ఉన్నతమైన అస్తిత్వంచే నియంత్రించవచ్చు. భగవంతుడు మనకు ఇచ్చిన పరికరాల వివిధ స్థాయిలను శ్రీకృష్ణుడు విశదీకరిస్తున్నాడు. ఈ శరీరం స్థూల పదార్థంతో తయారైంది. శరీరం కన్నా ఉన్నతమైనవి 5 జ్ఞానేంద్రియాలు, అంటే రుచి, స్పర్శ, చూపు, వాసన, శబ్దాలను అనుభూతిని చెందే ఈ 5 ఇంద్రియాలు స్థూల శరీరం కన్నా ఉన్నతమైనవి. ఈ ఇంద్రియాల కన్నా ఉన్నతమైనది మనస్సు, మనస్సు కన్నా ఉన్నతమైనది విచక్షణ శక్తి అంటే బుద్ధి. కానీ ఈ బుద్ధి కన్నా ఉన్నతమైనది దివ్యమైన ఆత్మ. ఈ అధ్యాయపు చిట్ట చివరి శ్లోకంలో చెప్పబడినట్లుగా ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మల ఆధిపత్య క్రమం, దీని యొక్క జ్ఞానాన్ని మనం కామాన్ని కూకటి వేళ్లతో పీకివేయడానికి ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. 43వ శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని, ఓ మహాబాహువులు కలవాడా, నీ నిమ్న అస్తిత్వాన్ని అంటే ఇంద్రియ మనోబుద్ధులను నీ ఉన్నత అస్తిత్వంచే అంటే ఆత్మశక్తి ద్వారా వశపరుచుకొనుము. కామమనే బలీయమైన శత్రువును సంహరించుము అంటున్నాడు శ్రీకృష్ణుడు. ముగింపుగా ఈ కర్మయోగం అధ్యాయంలో శ్రీకృష్ణుడు కామం అనే కోరికలు శత్రువుని ఆత్మజ్ఞానం ద్వారా నిర్మూలించమని ఉద్ఘాటిస్తున్నాడు. ఈ కామమే అంటే కోరికలు అనేవే శత్రువు. ఈ శత్రువును ఆత్మజ్ఞానం ద్వారా నిర్మూలించాలి అని బోధిస్తున్నాడు. ఆత్మ అనేది భగవంతుని అంశం కాబట్టి అది దివ్యమైనది. అంటే అది కోరుకునే దివ్య ఆనందం దివ్య వస్తువు ద్వారానే లభ్యమవుతుంది. ఎందుకంటే ప్రాపంచిక వస్తువులన్నీ భౌతికమైనవే. ఈ భౌతిక వస్తు విషయాలు ఆత్మ యొక్క గాఢమైన అంతర్లీన తపనను తీర్చలేవు. కాబట్టి వాటి కోసం కోరికలను సృష్టించుకోవడం నిష్ప్రయోజనమైన పని. మనం ప్రయత్నపూర్వకంగా మన బుద్ధికి ఈ ప్రకారంగా ఆలోచించడానికి తర్ఫీదు ఇవ్వాలి. ఆ తరువాత దానిని మనస్సు, ఇంద్రియములను నియంత్రించడానికి వినియోగించాలి.
అంటే బుద్ధి మనస్సును నియంత్రించాలి, మనస్సు ఇంద్రియాలను నియంత్రించాలి అంటున్నాడు. కఠోపనిషత్తులో ఈ విషయం ఒక రథం ఉదాహరణ ద్వారా చాలా అద్భుతంగా వివరించబడింది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతో సారథిం విద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాని హయానాహుర్ విషయాన్స్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిన 1.3.34 శ్లోకాలలో కఠోపనిషత్తులో అద్భుతంగా వివరించబడింది. 5 గుర్రాలచే గుంజబడే ఒక రథం ఉంది అని ఉపనిషత్తులలో చెప్పబడింది. ఆ గుర్రాలకు నోటియందు పగ్గాలున్నాయి. ఆ పగ్గాలు రథసారథి చేతిలో ఉన్నాయి. ఆ రథం వెనక భాగంలో ఒక ప్రయాణికుడు ఉన్నాడు. ఆ ప్రయాణికుడు రథసారథికి దిశానిర్దేశం చేయాలి. సారథి అప్పుడు పగ్గాలతో గుర్రాలకు దిశానిర్దేశం చేయాలి. కానీ ఇక్కడ ప్రయాణికుడు నిద్రపోతున్నాడు. కావున గుర్రాలు తమ ఇష్టానుసారం వెళ్తూ ఉన్నాయి. ఈ ఉపమానంలో రథం అంటే మన శరీరం, గుర్రాలు అనేవి 5 ఇంద్రియాలు. గుర్రాల నోటిలో ఉన్న పగ్గాలు మనస్సు, రథసారథి బుద్ధి, వెనక కూర్చున్న ప్రయాణికుడు శరీరంలో ఉన్న జీవాత్మ. ఇంద్రియాలు భోగాలను కోరుతాయి. మనస్సు ఇంద్రియాలపై నియంత్రణ చేయడం లేదు. బుద్ధి మనస్సును నియంత్రించకుండా దానికి వశమైపోయింది. ఇక్కడ గుర్రాలను పగ్గాలు వశపరుచుకోవాలి, నియంత్రించాలి. పగ్గాలను సారథి నియంత్రించాలి. సారథిని ఎటు వెళ్ళాలి అని చెప్పి ప్రయాణికుడు నియంత్రించాలి, దిశానిర్దేశం చేయాలి. కాబట్టి భౌతికంగా బద్ధుడై ఉన్న స్థితిలో అయోమయానికి గురై ఉన్న జీవాత్మ బుద్ధిని సరైన దిశలో నడిపించలేదు. ఈ స్థితిలో రథం ఎట్లా పోవాలి, ఏ దిశలో వెళ్ళాలి అన్న విషయాన్ని ఇంద్రియాలే నిర్దేశిస్తాయి. ఇంద్రియాలు సుఖాలను జీవాత్మ పరోక్షంగా అనుభవిస్తుంది, కానీ అవి దానికి సంతృప్తిని ఇవ్వలేవు. ఈ రథంలో కూర్చొని ఉన్న జీవాత్మ అంటే ప్రయాణికుడు ఈ ప్రకారంగా అనాది నుండి భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఒకవేళ జీవాత్మ తన ఉన్నతమైన స్వభావం పట్ల మేల్కొని చురుగ్గా వ్యవహరిస్తే అది బుద్ధిని సరైన దిశలో పెట్టవచ్చు. అప్పుడు బుద్ధి తక్కువ స్థాయి అస్తిత్వాలైన మనస్సు, ఇంద్రియాలను సరిగ్గా నియంత్రిస్తుంది. అప్పుడే రథం శాశ్వత సంక్షేమం దిశగా కదులుతుంది. ఈ విధంగా తక్కువ స్థాయి అస్తిత్వాన్ని అంటే ఇంద్రియాలను, మనస్సును బుద్ధిని ఆత్మ నియంత్రించాలని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఈ విధంగా నియంత్రణ ఆత్మ బుద్ధిని, బుద్ధి మనస్సు ఇంద్రియాలను నియంత్రిస్తే వారి జీవితాలు ఉద్ధరించబడతాయి, ఉన్నత స్థితికి చేరుకుంటాయి అంటున్నాడు శ్రీకృష్ణుడు. ఇది శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగం సమాప్తం.